హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హే హాయ్, ఐమ్ బ్యాక్. అవును, పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అవ్వబ్బా చెప్పనే లేదు సడన్ గా. అది నిజం కాదు కాబట్టి చెప్పలేదు. ఏదో మా మమ్మీ డాడీతో బయటకు వెళ్ళాను అంతే. అయినా ఈ పెళ్లి చూపుల పుకారు ఎవరు పుట్టించారు కానీ. ఓ అవునా, బిగ్ బాస్ చూసావా మరి? అయినా ఆఫీస్ లో ఆ మాత్రం ఉంటాయిలే రూమర్స్ పర్షన్ గాకే. చూడలేదు, మిస్ అయ్యారు నిన్నటి ఎపిసోడ్. మీరు చెప్తారా? నేను చెప్తాగా. చెప్తాగా. గుడ్. సండే ఫండే కదా, మన నాకు మా అబ్బాయిని చాలా భయపెట్టాడంట కదా. చాలా. సండే ఫండే ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు మన నాగమామ. పాత సీజన్ లా ఫన్ లేదు ఏం లేదు. బిగ్ బాస్ చేయడం మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ప్లీజ్. సండే ఎపిసోడ్ లోకి వస్తే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ గేమ్ తో స్టార్ట్ చేసిండు నాగమామ. అవునా, ఏం గేమ్? ఏహే అది గేమ్ కాదు. ఫస్ట్ సేవింగ్ తో స్టార్ట్ చేసిండ్రు. ప్రేరణ ఇంకా సీత సేవ్ అయ్యిండ్రు. అవును, మర్చిపోయాను. ఆ తర్వాత గేమ్ ఆడిపించారు, సెట్టార్ కట్ అని. ఓహో నైస్. గేమ్ స్టార్ట్ కాక ముందు సోనియా అక్క పాట పాడింది. అబ్బో నా భూతో నా భవిష్యత్తు అనేలా ఉంది. ఇంకా ఆ గురించి ఎందుకులే కానీ గేమ్ గురించి చెప్పండి కొంచెం. ఫస్ట్ నాగమామ వచ్చి హౌస్ మేట్ లో ఒకరి పేరు పిలుస్తారు, వాళ్ళకి ఇద్దరు పేర్లు చెప్తారు. ఎవరితో సెట్టా ఎవరితో కట్టా అని చెప్పి హార్ట్ ని బ్రేక్ చేయాలి. నైస్. ఫస్ట్ నైగిల్ వచ్చిండు. నైగిల్ అంటే ఎవరో కాదమ్మాయి, నిఖిల్ విష్ణుప్రియ పేరు పెట్టుకుంది. పృథ్వీరాజ్ కి సెట్ ఇచ్చిండు, సోనియాకి కట్ అని చెప్పిండు. అదేలే, అంటే లాస్ట్ వీక్ సోనియా బిహేవియర్ వల్ల అలా చెప్పుండొచ్చు మేబీ. నెక్స్ట్ మన సీత వచ్చింది, విష్ణుప్రియ ఇంకా నైనిక నేమ్స్ వచ్చాయి. నైనికాకి సెట్ అని చెప్పింది, విష్ణుప్రియకి కట్ అని చెప్పింది. కట్ట అదేంటి? అదేంటి అంటే వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, కానీ నాకు నైనికానే ఎక్కువ క్లోజ్ కాబట్టి నైనికాతో సెట్. విష్ణుప్రియ నాకన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, సో విష్ణుప్రియతో కట్ అని చెప్పింది. ఓహో, మొత్తానికి వీళ్ళు ముగ్గురు మాత్రం జట్టు. ఆ తర్వాత మన మణికంఠ వచ్చాడు, సోనియాకి సెట్ ఇచ్చాడు, నిఖిల్ తో కట్ అని అన్నాడు. ఇక నెక్స్ట్ నబీల్ వచ్చిండు. నబీల్ ఏమో ఆదిత్యకి సెట్ ఇచ్చి నైనికాకి కట్ అన్నాడు. మన నాగమామ ఊరుకుంటాడు కదా, ఎందుకు నైనికాతో కట్ అని అడిగితే ఈ మధ్య మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు అందుకే కట్ అని చెప్పాడు. ఓ, మరి నెక్స్ట్ ఎవరు? విష్ణుయే సీతకి సెట్ ఇచ్చి పృథ్వీరాజ్ కి కట్టించింది. సీత ఫుడ్ బాగా పెడుతుంది కదా అందుకే ఇచ్చింది. ఆ తర్వాత నైనిక వచ్చింది, సీతతో సెట్, నిఖిల్తో కట్ అని చెప్పింది. మరి నిఖిల్ ఫ్రెండ్ సోనియాతో ఒక ప్రాబ్లం ఉంది, అందుకే కట్ చెప్పుంటదిలే. ప్రేరణకి యష్మిని అబ్బాయిని ఇచ్చాడు నాగమ్మ. యష్మితో కట్, అబ్బాయితో సెట్ అని చెప్పింది. నాగమ్మ ప్రేరణకి అడిగాడు, యష్మి కంటే ఎవరైనా స్మార్ట్ ఉన్నారా అని అంటే సోనియా అని చెప్పింది. ఇక మన ఎవరనుకుంటున్నావు, పృథ్వీరాజ్ వచ్చాడు, యష్మి ఇంకా విష్ణుప్రియ. హౌస్ మేట్స్ అందరూ అసలు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో తెలుసా? మరి ఉండరా, పృథ్వీరాజ్ మీదేమో ఒక్కరికి క్రష్ ఉంది, ఒక్కరి మీదేమో పృథ్వీరాజ్ కి క్రష్ ఉంది, ఉండదా? తర్వాత పృథ్వీ ఏం చెప్పాడంటే విష్ణుతో కట్, యష్మితో సెట్ అని చెప్పాడు. వచ్చిందనమాట, అబ్బాయికి ఏమో కట్, మణికంఠకి సెట్ అని చెప్పింది. ఇక అబ్బాయి ప్రేరణతో కట్, యష్మితో సెట్ అని చెప్పిండు. ప్రేరణ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయట్లేదు, యష్మి చేస్తుంది అని చెప్పిండు. సోనియాని ఇంకా నిఖిల్ ని పెట్టుంటే బెటర్ అనిపించింది నాకు. ఇక మన వీరుడు యోధుడు ఎవరనుకుంటున్నావా, ఆదిత్య వచ్చాడు. నబిల్తో సెట్, మనీతో కట్ అని చెప్పాడు. ఇక ఫైనల్ గా మన యష్మి అక్క వచ్చింది. యష్మి అక్క ఏమో పృథ్వీరాజ్తో కట్టు, నిఖిల్తో సెట్ అని చెప్పింది. మన నాగమామ ఊరికే ఉంటాడు కదా, రీజన్ అడిగితే పృథ్వీరాజ్ నన్ను సరిగా అర్థం చేసుకోవడానికి కట్ అని చెప్పింది. అవును, సేవింగ్స్ ఏం చేయలేదా? ప్రభావతిని తీసుకొచ్చి సేవింగ్ చేసిండ్రు, నైనిక సేవ్ అయ్యింది. ఆ తర్వాత సెకండ్ గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ పేరు వచ్చేసి సాంగ్స్ పెడితే పజిల్ ని సాల్వ్ చేయాలి. 2 క్లాన్ మెంబర్స్, కాంతారా వర్సెస్ శక్తి టీమ్. వావ్, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సేమ్ సాంగ్ ని టీమ్ లో ఒకరు వచ్చి సెట్ చేయాలి అని చెప్పారు. ఫస్ట్ ది నిఖిల్ వర్సెస్ అబ్బాయి. అమ్మడు లెట్స్ టు కుమ్ముడు, నిఖిల్ గెలిచాడు. ఆహా, పాట పెట్టారా? ఓ పెట్టారు కూడా. మన నిఖిల్ అండ్ యష్మి డాన్స్ కూడా వేశారు. అబ్బో. నెక్స్ట్ సోనియా వర్సెస్ మణికంఠ. సోనియానే గెలిచింది. పాట నా స్వామి. ఆదిత్య వర్సెస్ పృథ్వీరాజ్ చేశారు, సూపర్ గా ఉంది. ఇక ఆ తర్వాత నైనిక వర్సెస్ ప్రేరణ. ప్రేరణ గెలిచింది. పాట కుర్చీ మడత పెడితే ఇద్దరు వేసారు అబ్బా స్టెప్స్, ఆ సింక్ అసలు కుమ్మేశారు. అవును, నాగమామ కూడా మెచ్చుకున్నాడు, సూపర్ గా ఉందన్నాడు. ఆ తర్వాత సీత వర్సెస్ ఆదిత్య. ఎలా అయినా సీతని గెలుస్తుంది.
ఆదిత్యకి తెలుగు మాట్లాడడమే రాదు, ఇంకా పాట ఏం పెడతాడులే. కరెక్ట్ చెప్పినావు, సీత గెలిచింది మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్ కి. ఇక నెక్స్ట్ మన యష్మి వర్సెస్ విష్ణుప్రియ వచ్చారు. యష్మి గెలిచింది. పాట వచ్చేసి ఏక్ బార్. ఎవరు వేసారంటే నిఖిల్, విష్ణు ఇంకా యష్మి సూపర్ గా వేసారు. ఆహా, నిఖిల్ పొలంలో మొలకలు వచ్చాయన్నమాట. అంతేగా ఇక నెక్స్ట్ నబిల్ వర్సెస్ పృథ్వీరాజ్. నబిల్ గెలిచింది. గిర్రా 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 తిరుగుతుంది బుర్రా అనే సాంగ్ కి డాన్స్ చేశారు నబిల్ ఇంకా నైనిక. నెక్స్ట్ ఒక సేవింగ్ చేశాడు మన నాగమమ్మ. ఎవరు సేవ్ అయ్యారు అనుకుంటున్నావా? ఇంకెవరు మన మనీ. కొంచెం ఎమోషనల్ అయ్యాడు. నెక్స్ట్ ఇంక మళ్ళీ గేమ్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత నిఖిల్ వర్సెస్ అభయ్. నిఖిల్ గెలిచిండు. పాట ఓడి అమ్మ నీటు. నిఖిల్ ఇంకా ప్రేరణ డాన్స్ చేశారు. వామ్మో. సోనియా వర్సెస్ ప్రేరణ ఆడారు. నెక్స్ట్ మన ప్రేరణ గెలిచింది. పాట వచ్చేసి కెవ్వు కేక పెట్టారు. అసలు ప్రేరణ ఎంత ఎనర్జెటిక్ గా వేసిందంటే అయ్యింది కదా. ఎక్స్ట్రా వేషన్ ఇచ్చిండు మన నాగమమ్మ. ఆ తర్వాత విష్ణుప్రియ ఇంకా యష్మి సేవ్ అయ్యిండ్రు. సర్లే కానీ ఇంకా బాటమ్ 2 ఉన్నది పృథ్వీరాజ్ ఇంకా అబ్బాయే కదా. ఆ తర్వాత ఇంకో గేమ్ పెట్టారు మళ్ళీ. ప్రతి టీం నుంచి 2 మెంబర్స్ రావాలి. ఒకరు కళ్ళగంతలు కట్టుకోవాలి. ఈ లోపు ఎల్ఈడి మీద పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్ ని సౌండ్ తో చెప్తూ ఈ కళ్ళగంత కట్టుకున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వామ్మో, కొంచెం కష్టమే కదా. శక్తి టీం నుంచి నిఖిల్ ఇంకా సోనియా వచ్చిండ్రు, కానీ కెమెరా పిక్చర్ వచ్చింది కానీ నిఖిల్ గెస్ చేయలేదు. అండ్ ఇంకా కాంతార టీం నుంచి ఆదిత్య అభయ్ వచ్చిండ్రు. ప్రెషర్ కుక్కర్ అని కరెక్ట్ గా చెప్పిండు ఆదిత్య. గుడ్ గుడ్. శక్తి టీం నుంచి నిఖిల్ ఇంకా నైనిక వచ్చారు. పిక్చర్ ని గెస్ చేయలేకపోయింది నైనిక. ఆ తర్వాత కాంతారా టీం నుంచి మన మనీ అను నబీల్ వచ్చారు. హెలికాప్టర్ వెంటనే చెప్పేశాడు మనీ. నైస్, ఇంట్రెస్టింగ్ గా ఉంది గేమ్. మనం ఎప్పుడైనా ట్రై చేద్దాం కదా. ఇంకా శక్తి టీం నుంచి నిఖిల్ పృథ్వీరాజ్ వచ్చారు. అంబులెన్స్ అని నిఖిల్ గెస్ట్ చేశాడు. కాంతార టీం నుంచి నబీల్ ఇంకా ప్రేరణ వచ్చింది. ప్రేరణ దోమ అని గెస్ట్ చేసింది. కాంతారా టీం వాళ్ళు గెలిచారన్నమాట. అయితే మరి ఏం గెలుచుకున్నారు? ఎగస్టా 2 hours కుకింగ్ టైం గెలుచుకున్నారు కాంతారా టీం వాళ్ళు. యాక్షన్ రూమ్ లోకి వెళ్ళమన్నారు అబ్బాయిని ఇంకా పృథ్వీరాజ్ ని మన నాగమామ. హౌస్ మేట్స్ అందరు కలిశారు వాళ్ళిద్దరిని. అంటే నాకు ఎందుకు ఇప్పుడు అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడని అనిపిస్తుంది. కరెక్ట్, అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు. మన సీతనేమో ఎమోషనల్ అయింది పాపం. తెలిసిందేగా, పృథ్వీరాజ్ ని ఎలా అయినా తీయరు, ట్రాక్స్ నడుపుతున్నాడుగా. స్టేజ్ మీద మన నాగమామని కలిసిండు. ఆ తర్వాత తన జర్నీ మొత్తం చూసుకున్నాడు. బాగుండే జర్నీ, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు మన బిగ్ బాస్ ని తిట్టడం వల్ల. నా ఒపీనియన్ కూడా అదే కదా. నెక్స్ట్ స్టేజ్ మీద ఒక చిన్న టాస్క్ పెట్టారు. రెడ్ అండ్ బ్లాక్ రోజెస్ 3 ఉన్నాయి, అవి ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పాడు మన నాగమామ. రెడ్ నాకు తెలుసు, బ్లాక్ మీరు చెప్పండి. విష్ణుప్రియకి మాటలు జాలకు అని, మన మణికంఠకి దోష విషయంలో ఫైటింగ్స్ కి దూరం ఉండు అని, ఇంకా పృథ్వీరాజ్ కి అగ్రెషన్ తగ్గించుకో అని బ్లాక్ రోజెస్ ఇచ్చారు. ఇక రెడ్ రోజెస్ ఎవరికి ఇచ్చాడంటే నిఖిల్, సీత, యశ్వి వీళ్ళకి ఇచ్చాడు అబ్బాయి. అనుకున్నవే కదా. ఇంకా మండే ఎంటర్టైన్మెంట్ డ్రామా ఎలా ఉంటుందో అని నేను వెయిటింగ్. ప్రోమో సూపర్ ఉండే. నబిల్ చాలా క్లారిటీతో సోనియాని నామినేట్ చేసిండు. సోనియా షురూ చేస్తే అస్సలు ఎవరిని మాట్లాడనివ్వదు, అలాంటిది సోనియానే మాట్లాడనివ్వలేదు. బీస్ట్ మోడ్ లో ఉన్నాడు పాపం నబీల్ అయితే. ప్రోమోలో ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్. ఇక్కడ చూద్దాం ఈసారి నామినేషన్స్ హిట్టా ఫట్టా ఎలా ఉంటాయో. అంతవరకు మరి సెలవు, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. ఇంతగానం అడుగుతున్నారు, రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి అని సిగ్గు విడిచి అడుగుతున్నారు. చేసుకోండి కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా ఛానల్ లైక్, షేర్